నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి ఇప్పుడు మార్గశిర మాసం వచ్చేసింది. అయితే ఈ మార్గశిర మాసంలోనే మనకి మూఢం కూడా అనగా శుక్రమూఢం కూడా ప్రారంభమైపోయింది నవంబర్ 26వ తారీఖు నుంచి. అయితే ఈ శుక్రమూఢమి గురుమూఢమి అంటే ఏమిటి, అసలు మూఢమి అంటే ఏంటి అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు ఈ మూఢమి అనేది ఒక్కొక్క పంచాంగం ప్రకారము శాస్త్రం ప్రకారము కొంతమంది ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కొంతమంది 60 రోజులు ఉంటుందని, కొంతమంది ఏమో 72 రోజులు ఉంటుందని, కొంతమంది 80 రోజులు ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇది ఇదమిద్ధంగా అనేది మనకి శాస్త్రపరంగా తెలియనప్పటికీ మనకి పంచాంగం గణన ప్రకారము కొన్ని అధిక రోజులు, కొన్ని అధిక మాసాలు ఇలాంటివి రావడం వల్ల ఆ ఎక్కువ తక్కువలు అనేవి ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ 60 రోజులైతే మనకి శాస్త్రపరంగా జ్యోతిష శాస్త్రపరంగా 60 రోజులు అనేది మనకి మూఢం అనేది ఉంటుంది. అనగా ఈ 26 నవంబర్ 26 నుంచి 60 రోజుల పాటు ఈ మూఢం అనేది కొనసాగుతుంది. అయితే ఈ మూఢమి అనేది ఎలా జరుగుతుందంటే కనుక ఇందులో 2 రకాలు. ఒకటి గురుమూఢమి, శుక్రమూఢమి. అంటే సూర్యుడికి భూమికి ఈ గురు గ్రహం కానీ లేదా శుక్రగ్రహం కానీ ఏకగీతలో వచ్చినప్పుడు, అంటే వారి వారి కక్షల్లో తిరుగుతున్నప్పుడు ఒకే లైన్ మీద ఏ గ్రహమైతే వస్తుందో ఆ మూఢమి, అంటే ఆ సమయంలో ఆ గ్రహము బలహీనపడుతుంది కాబట్టి, గ్రహబలం అనేది ఉండదు కాబట్టి దాన్ని విసర్జించాలి. మూఢమి అంటే విసర్జించేది అని అర్థం అనమాట. అంటే ఆ సమయంలో శుభకార్యాలు అనేవి చేసుకోకూడదు అని మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి సూర్యుడికి భూమికి ఒకే కక్షలో మధ్యలో శుక్రగ్రహం అనేది వచ్చింది. శుక్రగ్రహం అనేది చాలా మంచి పవర్ఫుల్ గ్రహం అనమాట. సంపదలు ఇవ్వాలన్నా, వివాహ బంధం నిలవాలన్నా లేదా శుభకార్యాల కోసమైనా శుక్రుడు అనేది చాలా చాలా పవర్ఫుల్ గ్రహం అనమాట. అయితే మనకి ఇప్పుడు వచ్చినది శుక్రగ్రహం కాబట్టి దీన్ని శుక్రమూఢమి అంటారు. ఈ సమయంలో మనము పెళ్ళిళ్ళు అనేది చేసుకోకూడదు, దీంతోపాటు శుభకార్యాలు అనేవి చేసుకోకూడదు. అయితే ఏవి శుభకార్యాలు చేసుకోకూడదు అనేది మీకు వివరంగా తెలియచేస్తాను. ఒకటి, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పెళ్లి మాటలు చేసుకోకూడదు, పెళ్లి చూపులు చేసుకోకూడదు, తర్వాత నిశ్చితార్థాలు చేసుకోకూడదు, గృహప్రవేశం ఒకటి, శంకుస్థాపనలు అంటే ఇళ్ళ గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, దీంతోపాటు దేవతా విగ్రహాల ప్రతిష్టలు, కలశ ప్రతిష్టలు, తర్వాత కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, తర్వాత పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడము లేదా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడము, ఇలాంటి పనులు ఈ సమయంలో ఇవన్నీ మనకి శుక్రుడు బలంగా ఉంటేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే శుక్రుడు బలహీనపడ్డాడో ఇవన్నీ మనకి చెడు ప్రభావాన్ని ఇస్తాయి. కాబట్టి ఇవి మనము ఈ సమయంలో నిషిద్ధం అన్నమాట. దాంతోపాటు మరి ఏవేవి చేసుకోవచ్చు అంటే కనుక సీమంతం చేసుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, తర్వాత హోమాలు, గ్రహాల శాంతులు, దీంతోపాటు నిత్యకృత్య పూజాధికాలు ఏవైతే ఉంటాయో మనం నిత్యకృత్యం చేసుకునే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, తర్వాత ఉపవాసాలు, ఇలాంటివి చాతుర్మాస వ్రతాలు, ఇలాంటివన్నీ మనము ఈ మూఢ సమయంలో చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మనము ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో తారాబలం చంద్రబలం చూసుకోవాలి. అంటే మీ నక్షత్రానికి ఉదాహరణకి అశ్విని నక్షత్రము, ఈ అశ్విని నక్షత్రానికి తారాబలము చంద్రబలము అంటే మనకి బలాలలో 2 రకాలు, గ్రహబలము చంద్రబలము, ఈ 2 తప్పనిసరిగా చూసుకోవాలి. అయితే ఏ రోజు మీ తారకు సంబంధించి బలము ఉన్నదో అప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు చేపట్టినట్టయితే, ఇందాక నేను చెప్పిన కార్యక్రమాలు కనుక చేసినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుగ్రహంతో పాటు విశేషమైన శుభాలు జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలు మనం ఈ మూఢ సమయంలో చేసుకోవచ్చు. ఇందాక అనుకున్న శుభకార్యాలు మాత్రము 60 రోజుల తరువాత మంచి ముహూర్తాలు చూసుకుని పెళ్ళిళ్ళు, పేరంటాలు, కార్యక్రమాలు, వ్యాపారాలు, గృహప్రవేశాలు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది శుక్రమూఢం యొక్క విశిష్టత. ఈ సమయంలో చేయొచ్చు, చేయకూడని పనులు మనం తెలుసుకున్నాము. నమస్తే.